ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు గాయపడినట్లుగా సమాచారం. సోన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమేట కాకూర్ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ జరిగింది. ఘటనా స్థలం నుంచి 5గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ బోర్ గన్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో నక్సల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అభయ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్లుగా వచ్చిన సమాచారంతో పోలీసులు సర్చింగ్ చేశారు. పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఫైరింగ్ చేశారు. ఈ ఘటనలో 5గురు మావోలు చనిపోగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ను బస్తర్ ఐజీ సుందర్రాజ్ ధృవీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా మరో బెస్తర్ సమీపంలో కాంకేరు మొత్తం అంతా కూడా అబుజ్మడ్ అడవులు, దట్టమైన అడవులు ఉన్నాయి. మొత్తానికైతే ఈ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో మావోయిస్టుల వర్సెస్ పోలీసు భద్రతా దళాల మధ్య అంటే భారీత కాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే మావోయిస్టులను గడిచిన జనవరి నుంచి చూసుకుంటే నేటి వరకు కూడా సుమారు 200 మంది వరకు కూడా నేలకొడుతున్న నేపథ్యం అయితే ఉంది. మావోయిస్టులు మాత్రం కోలుకొని దెబ్బ తగిలింది. మరోవైపున భద్రతా సైనికులు మాత్రం పైకి సాధించుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రత్యేకంగా ఒక డ్రోన్ సహాయంతో కావచ్చు, మరోవైపున ప్రత్యేక హెలికాప్టర్ల యొక్క సహాయంతో మావోయిస్టుల ఉనికిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాళ్ళని ఆట కట్టించే విధంగా కూడా ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ బలగాలతో మొత్తానికైతే అబుజ్మడ్ అడవుల్లోనే మొత్తానికి నక్సలైట్లు ఏరివేసేందుకు మొత్తం ఒక ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే కేంద్ర సహాయంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బృందాలు మొత్తానికైతే 4-5 టీములుగా ఏర్పడినట్టు స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది మొత్తానికైతే అబుజ్మడ్ అడవుల్లో ఎక్కడైతే కాంకేర్ జిల్లా, బీజాపూర్, మరోవైపున అంటే దంతెవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తానికి కూడా చాలా వరకు కూడా మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్కు పెట్టుకుంటూ వచ్చిన నేపథ్యం అయితే ఉంది. తాజాగా ఇప్పుడు అబుజ్మడ్ అడవుల పైన ఒక్కసారిగా ఫోకస్ చేయడంతో ఆ అడవుల్లోనే మొత్తానికైతే నక్సలైట్లు ఈ తాజాగా ఉదయం సమావేశం అవుతున్నారనేది పక్కా సమాచారం మేరకే అక్కడ అంటే బెస్తర్ సంబంధించిన ఫైటర్స్ కావచ్చు, ఆ తర్వాత స్పెషల్ పార్టీ బలగాలు మొత్తానికైతే వాళ్ళు సమావేశం అయితే ప్రదేశాలకు చేరుకోవడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల వర్సెస్ భద్రతా దళాల మధ్య కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తోడు చేసుకుంది. ఫలితంగా ఎదురుకాల్పులు జరిగినాయి. మొత్తం ఈ ఎదురుకాల్పుల్లో మొత్తానికైతే మాత్రం ఇప్పటికే 5గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా బెస్తర్ ఐజీ సుందర్రాజ్ అని కూడా వెల్లడించిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీని ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా అక్కడ ఇంకా కాల్పుల ఘటన కొనసాగుతుందని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మాత్రం ఆపరేషన్ కాగరి పేరుతో కావచ్చు, ఒకవైపున ఇప్పటికే అంటే మావోయిస్టులు ఆల్అవుట్ అనే ఒక నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త దాడులతో మొత్తానికి మావోయిస్టులు ఏరివేతకు అంత రంగం సిద్ధమవుతుంది. ఏదైనా 2026 సంవత్సరం వరకు మొత్తానికైతే మావోయిస్టుల కార్యకలాపాలు లేకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక సంయుక్తంగా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఫలితంగానే ఇప్పటికే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కీలకమైన నేతలు కూడా ఇప్పటికే నీళ్లు నేపథ్యం అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఒకవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల యొక్క సంయుక్త దాడుల్లోనే మావోయిస్టులకు ఎదురు తగులుతున్న తరుణంలో ఒకవైపు ఇటీవల కాలంలో తెలంగాణ వైపు కూడా తలదాచుకునేందుకు వస్తున్నారని ఒక సమాచారం అంటే ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో ఇటీవల కాలంలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐజీలు కూడా ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక సమావేశం అయిన నేపథ్యం కూడా ఉంది. మొత్తానికైతే మాత్రం మావోయిస్టులకు మాత్రం ముప్పు తిప్పులు పెట్టుకుంటూ వారి యొక్క వ్యూహాలకు ప్రతివ్యూహాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క అంచనాలను తారుమారు చేసుకుంటూ వాళ్ళకి చావు దెబ్బ కొడుతున్న నేపథ్యం చెప్పుకోవచ్చు. మౌర్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.